ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ఆహారం అనేది చాలా కీలకమైంది. ఎంత కీలకం అంటే చూడండి, ఆహారాన్ని మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి తీసుకున్నారనుకోండి, ఏ వైద్యుడు అవసరం రాదు. అలాగే ఆహారాన్ని ఎలా పడితే అలాగే తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎంతటి గొప్ప వైద్యుడైనా ఏమీ చేయలేడు అంటారు. అంటే ఆహారం ఇంత కీలకం. అందుకే ఆహార విహార ఔషధైహి అని త్రివిధ వ్యూహాలను ఆయుర్వేదంలో చెప్పారు. ఇంతకీ ఇలాంటి ఆహారంలో బ్రేక్ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. ఉదయం అల్పాహారం. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. మన వాళ్ళు మామూలుగా తినేది ఏంటంటే కార్బోహైడ్రేట్, అంటే పిండి పదార్థం ప్రధానంగా తింటూ ఉంటారు. అలా కాకుండా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రోటీన్ తోటి నిండింది అనుకోండి, అప్పుడు అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది, లావ్ అవ్వరు. ఇంతకీ ఈ ఆహారం అనేది ఎలా ఉండాలి, దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే ఉదయం పూట ఎలాంటి ఆహారాలు తింటే మంచిది అంటే ప్రోటీన్ నిండిన పదార్థాలు. ఈ ప్రోటీన్ అంటే ఏమిటి, వీటిలో ఉంటుంది, ఈ ప్రోటీన్తో నిండినటువంటి బ్రేక్ఫాస్ట్ని ఎలా తీసుకోవాలి, ఇది మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ప్రోటీన్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే, ఇలాగ ప్రోటీన్తో నిండినటువంటి ఆహారాలలో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రోటీన్ తోటి నిండినటువంటి ఇలాంటి ఆహారాన్ని మీరు స్టార్ట్ చేస్తే అప్పుడు మీ శరీరానికి ఒకటి శక్తి లభిస్తుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అలాగే ఇంకా ముఖ్యంగా శక్తిని పెంచుతుంది, దృఢంగా ఉంటారు. అయితే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? పెద్దలకైతే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు. అంటే రోజుకి ఎంత ప్రోటీన్ అవసరం అంటే 1 కిలోగ్రాము శారీరక బరువుకి 0.8 గ్రామ్స్ ప్రోటీన్ అవసరం. 1 కిలో మీరు మీ శారీరక బరువుకి 0.8 గ్రామ్స్, అలా మీరు లెక్కేసుకోవాలి. ఉదాహరణకు మీరు 65 కిలోలు ఉన్నారనుకోండి, సుమారుగా 58 గ్రాముల ప్రోటీన్ అది అవసరం. ఇలాగ మీరు దీన్ని బట్టి 0.8 గ్రామ్స్ తోటి మీ శారీరక బరువుని కిలోలతో ముందు తీసుకొని దానికి 0.8 గ్రామ్స్ని ఇంటూ చేసి మీకు రావాల్సినటువంటి ప్రోటీన్ని నిర్ణయించుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇలాగ మీరు స్టార్ట్ చేస్తే మీ బ్రేక్ఫాస్ట్లో ఇక మీకు హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మరి ఇలాంటి ప్రోటీన్స్ మాంసాహారమే కావాల్సిన అవసరం లేదు. అంటే శాకాహారంలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. రుచికరమైనటువంటి 10 ఈ శాకాహార ప్రోటీన్స్ని వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది స్మూతీస్ గురించి. స్మూతీ అంటే ఏమిటంటే ఈజీగా మనం లోపలికి తీసుకునేటట్టుగా తయారు చేసుకోవటం. స్మూత్గా ఉంటుందే అలాగా. ఇప్పుడు ఉదాహరణకు పెరుగుని బాగా బీట్ చేశారనుకోండి, అది స్మూతీ. లేకపోతే ఏదన్నా ఒక ఫ్రూట్ని పాలతో కలిపి బాగా గ్రైండ్ చేశారనుకోండి, అది స్మూతీ. అంటే ఏమిటి, తాగలిగేటట్టు ఉంటుంది కానీ సాలిడ్. కాబట్టి ఇలాంటి ఈ స్మూతీలు మీకు ప్రోటీన్ రూపంలో కూడా లభిస్తున్నాయి. అయితే బ్రాండ్స్ని బట్టి వాటిలో తేడాలు ఉంటాయి. మామూలుగా 100 గ్రాములకి సుమారుగా 70 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్గా ఇలాంటి స్మూతీని తీసుకోగలిగితే. అయితే వీటిలో ఫాస్ట్గా ఇవి అబ్జర్వ్ కావాలంటే ఇలాంటి ఈ స్మూతీస్కి పండ్లు, అలాగే ఆకుకూర ఏదన్నా, పాలు ఇలాంటివి కలిపి మీరు తీసుకోవచ్చు. సో ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ఒకటి మన వాళ్ళకి అంతగా తెలియదు ఒకటి ఉంది, ఇదే కినోవా. కినోవా అనేది దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. ఎంత అంటే 100 గ్రాములకి సుమారుగా 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కినోవా మామూలుగా సన్నబట్టడానికి వాడుతూ ఉంటారు కదా. అయితే దీంట్లో కేవలం ఫైబరే కాదు, ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి రుచికరమైన బ్రేక్ఫాస్ట్కి ఇది ఒక మంచి ఆప్షన్. రోజుని దీంతో స్టార్ట్ చేస్తే మీకు లైట్గా ఉంటుంది, అదే సమయంలో ప్రోటీన్ అనేది అందుతుంది. తర్వాత మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బాదం, ఆల్మండ్స్. ఆల్మండ్స్ అనడంతోనే ఎవరికైనా గుర్తు రావాల్సింది దీంట్లో ప్రోటీన్స్. అయితే దీంట్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొవ్వు కూడా ఉంటుంది. 100 గ్రాములకి సుమారుగా 21 గ్రాముల ప్రోటీన్ మీకు దీని ద్వారా అందుతుంది. కాబట్టి దీన్ని ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. మీకు దీన్ని అదనపు పోషణ కావాలనుకోండి, స్మూతీస్కి, పెరుగుకి, ఓట్ మీల్కి కూడా ఈ బాదంని మీరు కలిపి తీసుకోవచ్చు. అప్పుడు అది ఇంకా అదనపు పోషణ మీకు అందుతుంది. తర్వాత మన వాళ్ళకి అంతగా తెలియదు ఒకటి ఉంది, ఇదే పీనట్ బటర్. మనం మామూలుగా వేరుశెనగ పచ్చడి చేసుకుంటాం కదా, అలాగా దీన్ని ఇండస్ట్రియల్గా తయారు చేస్తారు, పీనట్ బటర్ అంటారు. దీన్ని వేరుశెనగ తాలూకు వెన్న, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే హెల్దీ ఫ్యాట్ కూడా ఉంటుంది. ఎంత ప్రోటీన్ ఉంటుందంటే 100 గ్రాముల పీనట్ బటర్కి సుమారుగా 25 గ్రాముల ప్రోటీన్ మీకు అందుతుంది. కాబట్టి స్మూతీస్లో దీన్ని కలుపుకోవచ్చు. రుచికరమైన బ్రేక్ఫాస్ట్ కోసం మీరు పండ్ల మీద దీన్ని అలాగ టాపింగ్ చేసి కూడా తినచ్చు. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన పదార్థం, ఇదే చియా గింజలు, చియా సీడ్స్ అంటారు. మీకు సూపర్ బజార్లో దొరుకుతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో ఫైబర్తో పాటు ప్రోటీన్ ఉంటుంది. ఎంత అంటే 100 గ్రాముల ఈ చియా సీడ్స్కి 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మాటలు కాదు.
కాబట్టి దీన్ని మీరు స్మూతీస్కి యాడ్ చేయొచ్చు, లేదా పెరుగుకి దీనిపైన కలిపేసి చియా గింజలు కలిపేసేసి రెండింటిని కలిపి పెరుగన్నం తిన్నట్టు తినొచ్చు. దీన్ని ఓవర్ నైట్ అంటే ఓట్ మీల్ని నానబెట్టి దానికి కూడా ఈ చియా సీడ్స్ని పైన చల్లుకొని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బాగా పరిచయమే, ఇదేంటంటే పనీర్. దీన్ని కాటేజ్ చీజ్ అని కూడా అంటారు. ఈ కాటేజ్ చీజ్ తయారు చేస్తారు మామూలుగా, ఇళ్లలో కూడా కొంతమంది తయారు చేసుకుంటారు. అంటే ఆ పాలని తోడుపెట్టి విరగ్గొట్టి గట్టిగా గుడ్డలో మూట కట్టి పైన బరువు పెడితే మీకు ఈ కాటేజ్ చీజ్ అనేది తయారవుతుంది, కొనుక్కోవచ్చు కూడా. దీని ప్రత్యేకత, ఇది ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో 100 గ్రాములకి సుమారుగా 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని మీరు సలాడ్స్ లాగా తీసుకోవచ్చు, సలాడ్స్కి కలిపి తీసుకోవచ్చు, లేదా దీన్ని నేరుగా ఒక స్నాక్ ఐటమ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గుడ్లు. మీకు అందరికీ తెలుసు గుడ్లు ప్రోటీన్ అని. ముఖ్యంగా ఆ వైట్లో ప్రోటీన్ ఉంటుంది. ఎంతంటే 100 గ్రాములకి సుమారుగా 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని రెడీమేడ్ ఈజీగా అంటే ఉడకబెట్టి తినొచ్చు, స్క్రంబుల్డ్ కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి తినొచ్చు. ఏదేమైనా ఇది ఒక మంచి రుచికరమైనటువంటి ప్రోటీన్ అందిస్తుంది బ్రేక్ఫాస్ట్ కింద. ఇలాగ మీరు 2-3 ఎగ్స్ని తినొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా పెరుగు. ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే దీంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇది ప్రోబయాటిక్స్ వల్ల గట్ బయాసిస్ అంటే పేగుల ఆరోగ్యం బాగుంటుంది. కానీ దీనికి 100 గ్రాముల పెరుగుకి సుమారుగా 10 గ్రాముల ప్రోటీన్ మీకు అందుతుంది. ఈ పెరుగుని మీరు తీసుకుంటే మీకు కడుపు నిండిన భావన కూడా కలుపుతుంది. మీరు ఇంట్రెస్టింగ్గా ఈ పెరుగుకి తేనె కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఓట్స్ మామూలుగా దీని ఫైబరే అనుకుంటారు, కానీ ప్రోటీన్ కూడా ఉంటుంది. 100 గ్రాములకి సుమారుగా 16.9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఈ ఓట్స్ని గంజిగా తయారు చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే కడుపు నిండటం కోసం స్మూతీస్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి మెయిన్గా వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఏమిటి అని ఎతుకుతూ ఉంటారే, వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఇదే టోపు. అంటే ఇది ఆ సోయా నుంచి తయారయ్యేటటువంటి ఒక ప్రోటీన్, అంటే పనీర్ లాగే ఉంటుంది. సుమారు 8 గ్రాముల ప్రోటీన్ తోటి నిండి ఉంటుంది. ఇది ఒక 100 గ్రాములకి 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి 100 గ్రాములని దీన్ని మీరు తీసుకున్నట్టయితే ఇంత ప్రోటీన్ మీకు అందుతుంది. దీన్ని ఎగ్స్ లాగా మీరు స్క్రంబుల్ చేసి తీసుకోవచ్చు, స్మూతీస్కి కలిపి తీసుకోవచ్చు. మీరు ఎలాగైనా దీన్ని టోపుని కూడా మీరు పనీర్ లాగా వాడుకోవచ్చు. ఇలాగా కేవలం నాన్ వెజే తినాల్సిన అవసరం లేదు, పైగా వాటితో కొలెస్ట్రాల్ తీసుకుంటుంది. అలా కాకుండా ప్రోటీన్ కోసం మీరు ఇలాంటి ఈ ఆప్షన్స్ని మీరు ఎప్పుడు కూడా ఎంచుకోవచ్చు. ఇవి మీకు ఒక రుచికరమైనటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అందిస్తాయి, మోడర్న్గా కూడా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.